వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఒక సొరకాయ డే అండి. ఇది సొరకాయ ఎగిరేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అది ఎగినాక ఉప్పు పసుపు వేసాను, సొరకాయ ముక్కలు వేసాను, లాస్ట్లో కొంచెం కారం వేసాను. మీకు ఇష్టమైతే పాలు వేసుకొచ్చాను, నాకు పాలు వేస్తే తీగా ఉంటుంది. పాలు వేయను, ఎప్పుడు వేస్తే లైట్గా పొడి మసాలా వేస్తాను, అది కూడా బాగుంటుంది, నాకు ఆ ఫేవరెట్ ఇష్టమే. ఎందుకంటే అండి నిన్న ఒక సొరకాయ తీసుకొచ్చారు, అది దగ్గర దగ్గర మీటర్ పైనే ఉంది, పొడుగు సొరకాయ. ఏం చేయాలో అనుకుని నిన్న సగం కొంచెం పప్పులు వేసాను, ఒక జానడు. ఈరోజు మళ్ళీ అదే సొరకాయ కళ్ళకి కనపడుతుంది, ఫ్రిడ్జ్లో పెడితే కుదరట్లేదు. దాన్ని ఏం చేశాను, కొంచెం ముక్క కట్ చేసి ఎగిరేసాను, ఇంకా ఉంది. దాన్ని ఇంకా ఏం చేద్దామండి, పచ్చడి అండి, ఇది సొరకాయ పచ్చడి. ఈ పచ్చడికి పెద్ద హిస్టరీ ఉందండి. నేను ఇలాగే మా 78 1978 10th క్లాస్ బ్యాచ్, 78లో బ్యాచ్ మళ్ళీ రీయూనియన్ అయ్యాము. అప్పుడు మా క్లాస్మేట్స్ కొంతమంది నెంబర్లు దొరికినాయి, కొంతమంది మనుషులు నేరుగా చూసాం. నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను చూడలేకపోయాను, అప్పుడు నెంబర్ మాత్రం దొరికింది. అలా ట్రై చేసి ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాం. ఈ మధ్య మేము గంటలండి, ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎప్పుడెప్పుడు మాటలు, అలా మాట్లాడి ఈ సొరకాయ గురించి చెప్తే పచ్చడి చేయమని చెప్పింది ఆవిడ. ఎలా చేయాలంటే ఎలా చేయాలంటే ఫస్ట్ సొరకాయ ముక్కని నూనెలో మగ్గించాలండి, పక్కకి తీసి పచ్చిమిరకాయలు వేయించాను, పక్కకి తీసాను, 2 టమాటాలు మగ్గించి లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసాను, ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టి తాలింపు వేసాను. ఇది సొరకాయ పచ్చడి అండి, నేను ఫస్ట్ టైం చేశాను. అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆమె చెప్పిన విధంగా పచ్చడి చేశాను. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రెసిపీ అండి, తను అక్కడ నుంచి చెప్తే నేను ఇక్కడ చేశాను. ఇంకా సొరకాయ జానడు ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టి అది రేపు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. సొరకాయ పచ్చడి చాలా టేస్ట్గా వచ్చింది, దోశలకి ఇడ్లీకి అన్నంకి బాగుంటుంది. సరే, నేను నైట్ భోజనానికి, ఇప్పుడు భోజనానికి నైట్ టిఫిన్ కూడా పనికి వస్తుందని పచ్చిమిరకాయలు, కొత్తిమీర, టమాటా అన్నీ వేసి సొరకాయ ముక్కలు మగ్గించి పచ్చడి చేస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సొరకాయ డే.